ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? చాలాసార్లు మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నాకు అసలు విలువ ఉందా, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నాకెవరూ విలువ ఇవ్వట్లేదు అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటాను. అయితే ఈ సమాజము మనిషి ఎలా జన్మించాడో చెప్పే విధానం ద్వారా మనిషికున్నటువంటి విలువను తగ్గించేశారు. ఎలాగా తగ్గించేశారంటే, మనిషి కోతు నుండి పుట్టించాడు అనేటువంటి పరిణామ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చి మనిషికున్న విలువను పాడు చేశారు. ఆ యొక్క విలువ సమాజము తీసివేసింది. అందువలన ఈ లోకంలో మనం చూసినట్లయితే కనుక ఏ మనిషి కూడా మరొక మనిషికి విలువనిచ్చేటటువంటి స్థాయిలో ఈ లోకం లేదు. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే మనిషి ప్రాణానికి కూడా విలువ లేనటువంటి పరిస్థితులు నేటి సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే మరొక వైపున దేవుని యొక్క వాక్యము అనగా బైబిల్ ఏమని సెలవిస్తుందంటే, మనిషిని దేవుడు తన స్వరూపంలో సృజించాడు, దేవుడు తన స్వహస్తాలతో నిర్మించాడు అని చెప్పి మనిషికున్న విలువను చాలా ఎక్కువగా పెంచి చూపిస్తూ ఉంది. మరి ఈ యొక్క సమయంలో మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏమిటంటే, యామ్ ఐ వాల్యుబుల్? నేను విలువైన వాడనా, నేను విలువైన దాననా అని ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఈ సమాజం అయితే నీ విలువను తగ్గించి చూపిస్తుంది, కానీ దేవుని యొక్క వాక్యము ఏం సెలవిస్తుందో తెలుసా? ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనములో ఈ మాటలు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వాని సృజించెను అనేటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి ఎంత అద్భుతమైనటువంటి మాట. ఈ లోకమేమో నీ విలువను తగ్గించి చూపిస్తుంది. దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? నిన్ను నా స్వరూపంలో చేసుకున్నాను, నిన్ను నా స్వహస్తాలతో నిర్మించుకున్నాను, నీవు నా దృష్టికి చాలా విలువైన వాడివి, చాలా విలువైన దానవు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు వింటున్నటువంటి నీ జీవితంలో వస్తున్నటువంటి పరిస్థితులను బట్టో, లేదంటే సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టో, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టో నాకు విలువ లేదు, అసలు నాకేం విలువ ఉంది, విలువ లేనటువంటి జీవితాన్ని నేను జీవిస్తున్నాను అని ఒకవేళ నీవు అనుకుంటే కనుక, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, దేవుడు నీతో సెలవిస్తున్నాడు, నీవు చాలా విలువైన వ్యక్తివి. ఎందుకో తెలుసా? నిన్ను నా రూపంలో తయారు చేసుకున్నాను, నిన్ను నా హస్తాలతో నిర్మించుకున్నాను, నిన్ను నా అరచేతుల్లో చెక్కుకున్నానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి భయపడొద్దు, దాన్ని బట్టి దిగులు పడొద్దు, నాకు విలువ లేదు, నన్నెవరూ పట్టించుకోవట్లేదు అని అనుకోవద్దు. నీ కోసం ఆలోచించేవారు, నీ కొరకు ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకుని ఉండేవారు ఒకరున్నారు, ఆయన యేసుక్రీస్తు. నీవు ఆయన వద్దకు వస్తే కనుక నీ జీవితం మారిపోతుంది. నీకు విలువైనటువంటి జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నాకు విలువ లేదు, నేను ఎందుకు పనికిరాను, నా వల్ల ఉపయోగం లేదు అనేటువంటి పరిస్థితులు ఒకవేళ ఉన్నట్లయితే కనుక దేవుని వద్దకు వస్తావా? నీ జీవితాన్ని దేవునికి ఇస్తావా? దేవుడు నీకు విలువైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందామా? దేవ యొక్క సమయంలో నీ సన్నిధానానికి వస్తున్నాం తండ్రి. దేవ, ఈ లోకము మా జీవితాలకు ఉన్నటువంటి విలువని తీసివేసింది దేవ. అయితే మీరు మా జీవితాలకు ఎంత విలువనిచ్చారో నీ యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ మాటలు విన్నవారి ఎవరి జీవితాల్లోనైనా సరే తండ్రి దేవ, విలువ లేనటువంటి జీవితాలు మావి అని బాధపడుతూ ఉన్నట్లయితే వారితో మీరు మాట్లాడండి. వారి జీవితాలు నీకు సమర్పించుకోవడానికి మీరు కృప చూపించండి దేవ. మీరు వారిని సృజింపజేశారని, వారికి విలువ ఉందని వారు తెలుసుకుని తమ జీవితాలు మీకు సమర్పించుకునే భాగ్యం దయచేయమని ఈ ప్రార్థన ఇస్తున్నామని సమర్పించి పెట్టుకుంటున్నాను తండ్రి. బహు విలువైనది నీ జీవితం, వ్యర్థము చేయకుము యువతి, వ్యర్థము